టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. వసుంధరా అక్క, బాగున్నావా? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాం అక్క. బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నాం అక్క. అక్క, మీరెలా ఉన్నారని నేను అడగను, ఎందుకంటే మాకు ధ్రువ సార్ ప్రామిస్ చేశారు నిన్ను బాగా చూసుకుంటానని. ఎలా అంటే రాకుమారిలా చూసుకుంటా అన్నారు. చిచ్చిరి పిడుగులు మీరు. మీరు నాకు బాగా గుర్తొచ్చేవాళ్ళు. మీకు నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? ఎందుకు గుర్తురావక్క, బాగా గుర్తొస్తావు. మొన్న కూడా బొమ్మల కొలువు జరిగితే మేము బొమ్మలకి మీ పేర్లు పెట్టి పెళ్లి చేశాం. ఓహో, అయితే మాకు పెళ్లి చేస్తారా? అవును, వసుంధర అక్క, ధ్రువ సార్ అని పేర్లు పెట్టి పెళ్లి చేశాం. ఈ ఆడబొమ్మ మా వసుంధర అక్క. ఈ మగ బొమ్మ మా ధ్రువ సార్. ఇప్పుడు మనం ఈ బొమ్మలకి పెళ్లి చేస్తున్నాం. ఈ పెళ్లి ఎలా చేయాలో మనకి తెలియదుగా. నేను టీవీలో చూశాను, భద్రాచలం రాముల వారికి సీతాదేవికి పెళ్లి జరిగేటప్పుడు. దాని ప్రకారమే మనం ఈ బొమ్మలకి పెళ్లి చేసేద్దాం. పిల్లలు దైవంతో సమానం అంటారు కదా. అందరం కలిసి ధ్రువ సార్కి వసుంధర అక్కకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాగే చేద్దాం. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగా ఇరు మనసులకొక తలపుగా కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి.
పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వసుంధర అక్క అయితే ధ్రువ కూడా సార్ కాదు, బావ అవుతాడు. ఓకేనా? ఓకే బావా. అయితే మీరందరూ బావా అని పిలవండి. ఓకే బావా. సరే బావా. అక్క, మా కోసం ఏం తెచ్చావు? ఏమీ తెలీదా? మీ అక్క మీలా కాదు. మీరు మమ్మల్ని బొమ్మల పెళ్లికి పిలవకపోయినా తను మాత్రం మీ అందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చింది. ఇవి చాక్లెట్స్, ఇవన్నీ నీకే. తీసుకో. హా? ఈసారి మాత్రం మా పెళ్లికి మమ్మల్ని పిలవండి, సరేనా? తప్పకుండా పిలుస్తాం. అక్క, మనం ఆడుకొని చాలా రోజులైంది. సరదాగా ఆడుకుందామా? హా, నేను రెడీ. ఏం ఆట ఆడదాం? కళ్ళ గంతలు ఆడదామా? అలాగే. ఓకేనా? ఓకే. ఎవరికి కట్ను ఫస్ట్? స్టోన్ పేపర్ సీజర్స్. స్టోన్ పేపర్ సీజర్. నువ్వు ఓడిపోయావు. నీకు ఓకేనా? విరబూసిన చిరునవ్వులు వరదై పొంగేవో వసుంధరా, విధిరాతలు సరిదిద్ది వ్యధలను తీర్చేవో వసుంధరా. ఏ ధైర్యం నిన్నే ఇన్నాళ్ళు నడిపిందో, ఏ దైవం నీలో కొలువై ఉందో, అలుపంటూ లేక అందరి క్షేమం కోరి చేదోడై నిలిచే ఓ చిన్నారి. ఓర్పు ఓదార్పు నీవేలే ఓ వసుంధరా. విరబూసిన చిరునవ్వులు వరదై పొంగే ఓ వసుంధరా. ఎదురై వచ్చే ప్రతి హృదయంతో ఏదో హలో లేడీ బాస్ గారు, నెక్స్ట్ ఎక్కడికి? అమ్మమ్మ ఇంటికి. పద. బాయ్. 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 ఓ వసుంధరా. అమ్మమ్మ, అమ్మా మెల్లిగా. నా
బంగారు తల్లి. ఇన్నాళ్ళకి మళ్ళీ కనిపించావు. ఎలా ఉన్నావమ్మమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి తింటున్నావా? నువ్వు చూసుకుంటూ ఉండగా నాకేంటమ్మా దిగులు? నువ్వు దూరం వెళ్ళిపోయాక నన్ను చూసుకునేది ఎవరు అనుకున్నాను. కానీ ప్రతిరోజు టైంకి నాకు క్యారేజీ అందేలా చూస్తున్నావు. క్యారేజా? అవునమ్మా, ఇదిగో ఈ బాబే వచ్చి నువ్వు ప్రతిరోజు నువ్వు భోజనం పంపించమన్నావని చెప్పి వెళ్ళాడు. అప్పట్నుంచి ఈ రోజు వరకు రోజు క్యారేజీ వస్తూనే ఉంది. ఈ బాబుని నువ్వెవరు అని అడిగితే నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. దేవుడు నీకు వెతికి వెతికి ఈ బాబుని జోడీగా పంపించాడు. మీరిద్దరూ చల్లగా ఉండాలమ్మా. బామ్మ, ఇలా కబుర్లతోనే కాలక్షేపం చేస్తావా? అందరికీ ఇవాళ క్యారేజ్ ఇక్కడికే తెప్పించాను. కలిసి భోంచేద్దాం పదండి. అలాగేనమ్మా, పదండి. నేను తినిపిస్తాను. ఆ, అమ్మమ్మ, నా చేత్తో నీకు అన్నం పెట్టి చాలా రోజులైంది. పట్టు. అమ్మమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ప్రేమకి దూరమై ఎన్ని రోజులైంది తల్లి. నేను వచ్చేసాను కదా, నువ్వేం బాధపడకు. తిను. ఆ వసుంధరా, నాకు కూడా. సార్, నేను అమ్మమ్మని చూసి చాలా రోజులైంది కాబట్టి అమ్మమ్మకి గోరుముద్దలు పెట్టాలనుకుంటున్నాను. ఈరోజు నాకు కూడా నీ చేత్తో తినాలనుంది. పెట్టవా ప్లీజ్? బామ్మ, ఏంటి అలా చూస్తున్నావు? పెట్టమని చెప్పు. ఏ, నీ మనవడికి మనవరాలు గోరుముద్దలు తినిపించకూడదా? అయ్యో, మ్మ్. అమ్మా, కథలో ఆ అబ్బాయి కూడా తినిపించమ్మా. అమ్మమ్మ, పెట్టు తల్లి, బాబు అడుగుతున్నాడు కదా. జరిగే ఆ, పెట్టు. నా కనులా పెట్టమ్మా. తరిగే నీ కలలే పెరిగే ఓ మనసా, ఆ, ఆ, ఓ మనసా, ఓ మనసా, ఆ, ఆ, ఓ మనసా. సార్ ఏమైంది? కారం ఎక్కువై
ప్రేమ కనిపిస్తుంది. అమ్మమ్మ, చూసావా, నేను తినకపోతే నువ్వు తినేదానివి కాదు కదా. చూడమ్మమ్మ. నా ఆయుష్ కూడా పోసుకుని మీ ఇద్దరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. తిను. వసుంధరా, నాకు కూడా. ఆల్రెడీ ఒకసారి పెట్టాను కదా. ఒక్కసారి పెట్టినా 10 సార్లు పెట్టినా పెట్టినట్టే. లేదంటే బామ్మకు కంప్లైంట్ చేస్తాను. పెడతావా లేదా? ఇటు నీకు తినిపిస్తాను. వెళ్ళొస్తానమ్మమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఆ బామ్మ, మరి మేము వెళ్ళొస్తాము. సరే అయ్యా. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. వసుంధరా, పద. బాయ్ అమ్మమ్మా. వసుంధరా, సార్. నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? అవును సార్, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్సా? నా అదృష్టం మీద నాకెప్పుడూ నమ్మకం లేదు సార్. కానీ ఇప్పుడు దేవుణ్ణి ఒకటి మనస్ఫూర్తిగా కోరుకోవాలనిపిస్తుంది. ఏంటది? ఈ ఎస్టేట్లో వాళ్ళ మంచి చెడులు చూసుకునే మీలాంటి వైస్ చైర్మన్ ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి. ఇదా తమరు చెప్పాలనుకుంది? ఎప్పుడు ఎస్టేట్లో మనుషుల గురించేనా? నా కోసం ఏమీ అనుకోవా? అనుకుంటాను సార్. మా వైస్ చైర్మన్ గారు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. మీ వైస్ చైర్మన్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అన్నీ దేవుడే తీర్చాలని లేదు వసుంధరా. మన చేతుల్లో ఉన్నంత వరకు మనము చేయాలి. సార్ సార్, అక్కడ ఆపండి. సార్, చిన్నప్పుడు అక్కడే ఆడుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఇంతకు ముందులా పరిగెత్తాలనిపిస్తుంది సార్. ఇక వసుంధర ఏదనుకుంటే అది చేయొచ్చు, ఆక్కూడదు. వెళ్ళు. నిజంగా వెళ్ళమంటారా?
నిజంగానే వెళ్ళు. ఎదురై వచ్చే ప్రతి హృదయంతో ఏదో బంధం లేదా చుట్టూ ఉండే ప్రతి చెట్టుతో బొట్టు చిలుకే చట్టం కాదా పాడే ప్రతి కోయిల నీవేలే ఓ వసుంధరా చెప్పండి, చేయి కావాలా, కాళ్ళు కావాలా? మర్డర్ చేయాలి. పేరు? వసుంధర.